ఆర్థరైటిస్ డయాగ్నోసిస్ అయినప్పుడు ఎన్నెన్ని ఆలోచనలు ఉంటాయి అంటే ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మేజర్ ఇంపార్టెన్స్. కీళ్ళ వాతంకి ఆర్థరైటిస్ రకరకాలు ఉంటాయి. అందులో ఏ రకం మనకు ఉంది అనేది తెలిస్తే దాన్ని బట్టి మన డయాగ్నోసిస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆర్థరైటిస్ కోసము మనము రుమటాలజిస్ట్ ఉంటారు, ఆర్థో ఉంటారు, న్యూరో అంటే ఈ నొప్పి వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. రుమటాలజిస్ట్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. వెన్నెవర్ మీకు డయాగ్నోసిస్ డౌట్ఫుల్ ఉంటే ఖచ్చితంగా రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో ఎలా ఫేస్ చేయాలి అంటే చాలామందికి మెయిన్ థింగ్ ఏంటంటే డయాగ్నోసిస్లో ఏ రకం ఇంపార్టెంట్ అంటారు. సో ఆ పేరు నిర్ధారణ అయిపోయినాక ఎస్పెషల్లీ సీరో పాజిటివ్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు పాజిటివ్ ఉంటే ఈజీ డయాగ్నోసిస్ ఉంటుంది. నెగటివ్ ఉన్నప్పుడు ఏ రకం ఆర్థరైటిస్ అనేది మనకు దాన్ని అన్డిఫరెన్షియేటెడ్ ఆర్థరైటిస్ అంటారు. అది ఎటువైపు అన్నా ఇవాల్వ్ కావచ్చు. సో నెగటివ్ ఉన్నప్పుడు మటుకు అది ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు డౌట్ఫుల్ ఉంటుంది. సో ఒక నెగటివ్ ఉన్నప్పుడు మటుకు మనకు ఓపికతో ఉండాల్సి వస్తుంది. సో టైం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రెస్పాన్స్ వచ్చే కొద్దీ డాక్టర్ మందులు తక్కువ చేస్తూ ఉంటాడు. ఫస్ట్లో డయాగ్నోసిస్ అయినప్పుడు మటుకు మీరు ఖచ్చితంగా క్లారిటీ తెచ్చుకొని ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకొని ఫైట్ చేయండి. ఈ ఫైట్ చాలా ఈజీ. అండర్ ప్రొఫెషనల్ హ్యాండ్స్ మీరు దీన్ని ఈజీగా ఫేస్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫైట్ అగైన్స్ట్ ఆర్థరైటిస్.